పునరుద్ధాన సన్నిధిలో ప్రభు సముఖానికి మనం వచ్చాం. దేవుని దైవ సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు మనలను చూచుచున్నటువంటి విధానము, మనము దేవుని దైవ సన్నిధిలో ఏ రీతిగా ప్రభుకి కనిపిస్తున్నాము అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనము నుండి మనం చదువుదాం. వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగు చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి. గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను. చాలమ్మా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కంటే ముందుగా బాప్తిస్మమిచ్చి యోహాను కొరకు వివరణిస్తూ ఆ పై వచనాల్లో ప్రభు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు చేస్తూ ఆయన సన్నిధి కొరకు, సన్నిధిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత కొరకు చాలా వివరణిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే 8వ వచనం 7వ వచనం నుంచి నేను చదువుతాను. వారు వెళ్ళిపోవచ్చుంటుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగు చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యున ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములో నొందురు గదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? అన్నాడు. యెరూషలేములో ప్రభు వారిని ప్రశ్నిస్తూ మీరేమి చూడడానికి వెళుతూ ఉన్నారు? అదే రీతిగా ఈ కడవరి దినాల్లో దేవుని దైవ మందిరానికి వస్తూ ఉన్నప్పుడు మందిరములో నువ్వు ఏమి చూడడానికి వచ్చితివి? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని దైవ సముఖానికి వచ్చినప్పుడు అక్కడ 3 రకాలైనటువంటి పరిస్థితులు అక్కడ చూస్తూ ఉన్నాం. మీరేమి చూడుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున అంటున్నాడు. ఎందుచేతనంటే దేవుని దైవ సముఖానికి వచ్చినప్పుడు ప్రభు యొక్క ఏమి చూడడానికి వస్తూ ఉన్నాం? ప్రభువును చూడడానిక, లేదా ఆచారాలు, పద్ధతులు, అలవాటులు చూడడానిక? ఆలోచన చేయండి. సర్వసాధారణంగా దేవుని దైవ మందిరానికి వచ్చేటప్పుడు మనము ఎవరిని చూడడానికి రావాలంటండి? ప్రభు యొక్క ప్రజెన్స్ని చూడడానికి రావాలి. అందుచేతనే గాలికి కదులుచున్న రెల్లున అంటే అనేక మంది దేవుని దైవ మందిరములో కూర్చుంటూనే ఉంటారు, కానీ రకరకాలైనటువంటి ఆలోచనలతో ప్రక్కవాడనో, ఎదుటివాడనో, వెనకవాడనో ఏదో ఒక ఆలోచనలతో, తలంపులతో కూర్చున్నటువంటి వారిగా గాలికి కదులుచున్న రెల్లున ప్రభు యొక్క మందిరానికి ఏమి చూడడానికి దేవుని యొక్క దైవ సముఖానికి వచ్చుచున్నావు. ఆనాడు యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియపరుస్తూ మీరేమి చూడడానికి అరణ్యానికి వెళుతున్నారు? ఈరోజు నిన్ను నన్ను ప్రభు ప్రశ్నిస్తే మనము ఏమి చూడడానికి ప్రభు యొక్క మందిరానికి వస్తూ ఉన్నాం? వే ఆఫ్ డ్రెస్సింగ్ చూడడానిక, సేవకుని చూడడానిక, సేవకుని యొక్క కుటుంబాన్ని చూడడానిక, ఎవరిని చూడడానికి దేవుని యొక్క దైవ మందిరానికి నువ్వు వచ్చుచూ ఉన్నావు? ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుచేతనంటే రాజగృహాలలో ఉన్నవారు వారు ఎక్కడుంటారంటే రాజ వస్త్రాలు ధరించిన వారు రాజగృహాలలో ఉంటూ ఉంటారు. అదే రీతిగా గాలికి కదులుచున్న రెల్లున మరేమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములో నుందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ఈరోజు ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రభు సన్నిధికి ఏమి చూడడానికి ప్రభు మందిరానికి వస్తున్నావు? ఎందుచేతనంటే చాలామంది
ప్రభు మందిరానికి వచ్చేటప్పుడు ప్రభు మందిరములో ఉన్న ఆరాధన చూడడానికి, లేదా పద్ధతులు చూడడానికి, ఆచారాలు చూడడానికి, లేదా కట్టుబాట్లు చూడడానికి, పద్ధతులు చూడడానికి, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు యొక్క మందిరానికి, దేవుని యొక్క దైవ ప్రజెన్స్ చూడడానికి నువ్వు రాగలిగితే ఆ ప్రజెన్స్లో ఉన్న పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు నిన్ను నన్ను దర్శించే దేవుడు. నిశ్చయముగా ఆయన శక్తి కలిగినటువంటి కార్యాలతో మన దేవుడు గొప్పవాడు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడు. క్యాన్సర్స్ను సైతం బంధించేటువంటి దేవుడు. దురాత్మల శక్తులను బంధించేటువంటి దేవుడు. అంధకార శక్తులను బంధించేటువంటి దేవుడు. అటువంటి ప్రభు యొక్క ప్రజెన్స్ను చూడడానిక, లేదా ప్రభు యొక్క మందిరములో ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు చూడడానిక, గాలికి కదులుచున్న రెల్లున నువ్వేమి చూడడానికి దేవుని యొక్క దైవ మందిరానికి వచ్చి చూపున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుచేత తర్వాత వచ్చినాడు మనం కంటిన్యూషన్ చూస్తే, అని ఎవరిని గురించి వ్రాయబడనో అతడే ఈ యోహాను. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పులైన వాడు అతని కంటే గొప్పవాడు. చూసారండి, పరలోక రాజ్యములో యోహానుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే ప్రభు గురించి, ప్రభు కంటే ముందుగా ప్రభు గురించి వివరణ ఇవ్వడానికి. దయచేసి గమనించండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క దైవ మందిరాల్లో ఆరాధనలు ఎందుకు జరుగుతున్నాయంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చేసినటువంటి పవిత్రమైన త్యాగాన్ని మనము ధ్యానించుకోవడానికి, సిలువలో చిందించిన రక్తపు బొట్టు ద్వారా నిన్ను నన్ను కన్నాడు, కొన్నాడు. ఈరోజు అదే రక్తము ద్వారా యావత్ ప్రపంచం మానవాళిని స్వస్థపరుస్తున్నాడు, విడుదలిస్తున్నాడు, విమోచన ఇస్తున్నాడు. వాటిని చూడడానికి ప్రభు యొక్క సముఖానికి మనము రావలసినటువంటి వారమై ఉన్నాం. అందుచేత ఇక్కడ అంటున్నాడు చూడండి, పరలోక రాజ్యము అయినను పరలోక రాజ్యములో అల్పులైన వాడు అతని కంటే గొప్పవాడు అంటండి. అతని కంటే గొప్పవాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. యోహానును ఈ లోకానికి పంపించింది కేవలం బాప్తిస్మము, యేసుక్రీస్తు ప్రభుల వారికి బాప్తిస్మం ఇవ్వడానికి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వివరణ ఇవ్వడానికి. అదే రీతిగా దేవుని దైవ సముఖానికి వచ్చున్నటువంటి మనము ఏమి చూడడానికి ప్రభు మందిరానికి వస్తూ ఉన్నాం? ఒక్కసారి మనంతట మనముగా పునర్విమర్శ చేసుకోవలసిన వారమై ఉన్నాం. క్రైస్తవ బిడ్డలు, దేవుని నామం పేరిట రక్షింపబడినటువంటి క్రైస్తవ విశ్వాసి నలిగిపోవడానికి గల కారణం ఏంటి? వేదన అనుభవించడానికి గల కారణాలేంటి? అనేకమైనటువంటి భయంకరమైన ఆర్థిక పరిస్థితులు అనుభవించడానికి గల కారణం ఏంటి? ప్రభు మందిరానికి ఆచారంగానో, అలవాటు ప్రకారమో, నాకు మెంబర్షిప్ ఉందనో, లేదా మా తాతల కాలం నుండి మందిరములో మేము ఉన్నామనో, లేదా మాకు కమ్యూనియన్లో పాలిభాగస్తులుగా ఉన్నామనో అనేటువంటి పద్ధతితోనే మందిరానికి వస్తే దేవుడు నా జీవితంలో ఏ కార్యాలు చేయలేడు. ప్రభు యొక్క ప్రజెన్స్ను ఫీల్ చేయాలి. ప్రభు యొక్క ప్రజెన్స్లో ప్రభు పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నన్ను దర్శించేటువంటి ఆ జీవము కలిగినటువంటి దేవుని యొక్క దైవ సన్నిధిని చూడడానికి నువ్వు రాగలిగితే ప్రభు నిశ్చయముగా నిన్నే దర్శించగలడు. నీ కుటుంబమును ఆశీర్వదించగలడు. నీ కుటుంబంలో ఉన్న శోధనలను బంధించగలడు. నీ ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి పరిస్థితులను తారుమారు చేయగలడు. అగాధములో ఉన్నటువంటి స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి ప్రభు లేవనెత్తగలడు. అటువంటి జీవము కలిగినటువంటి దేవుని యొక్క ప్రజెన్స్ని చూడడానికే మనం రావాలి. ఆమేన్. ఈరోజు ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఏమి చూడడానికి ప్రభు యొక్క మందిరానికి వస్తూ ఉన్నాం? ఆలోచన చేయండి. ఎందుచేతంటే 14-15 వచనాలు మనం చదువుదాం. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినును గాక. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధికి జీవము కలిగినటువంటి పరిశుద్ధాత్మ లేఖనాన్ని వినడానికి మనం వస్తున్నాం. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాక్కు వినడానికి మనం వస్తూ ఉన్నాం. వాక్యము వినుచూ ఉంటుండగానే, ప్రభు యొక్క సన్నిధి తోడు ఉంటుండగానే జీవము కలిగిన దేవుడు నిన్ను దర్శించి స్వస్థపరచాలి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని దైవ సముఖానికి నన్ను చూడడానికి కాదండి, లేదా మందిరంలో ఉన్నటువంటి పరిస్థితులు చూడడానికి కాదు, మందిరంలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ చూడడానికి కాదు, మందిరంలో ఉన్నటువంటి ఒకరిని చూసుకోవడానికి మందిరము కాదండి.
దేవుని యొక్క దైవ సన్నిధిలో ప్రభు యొక్క ప్రజెన్స్ నువ్వు ఫీల్ చేయాలి. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శిస్తాడని, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఉన్న సమస్త శోధనలను బంధించే దేవుడు మనకున్నాడని విశ్వాసముతో ప్రభు యొక్క సన్నిధిని ఆ సన్నిధిని నువ్వు చూడడానికి రావాలే తప్ప దేవుని దైవ మందిరంలో మరొకటి చూడడానికి సన్నిధి కాదు. ప్రియ క్రైస్తవ సంగమా, ఈరోజు నువ్వు సన్నిధికి ఏ రీతిగా వస్తూ ఉన్నావో ఒక్కసారి నీ అంతట నీవుగా నీ వ్యక్తిగతంగా పరిశీలన చేసుకో, పునర్విమర్శకు అప్పగించుకో. ఎందుచేతనంటే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూడగలిగినట్లయితే దావీదు తన యొక్క చివరి క్షణాలలో ఏ రీతిగా తను దేవుని యొక్క సన్నిధి కొరకు ప్రయాసపడుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకుని ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డారా, దావీదు తన వృద్ధాప్య దశలో తన చిల్డ్రన్కి ఒక తరము నుండి మరొక తరానికి ఏం చెబుతున్నాడంటండి, నేను ఈ లోకములో ఉన్నటువంటి లోకులందరూ పోవలసిన మార్గమును నేనును పోవలసి వచ్చాను, కానీ ఒక తరము వారు మరొక తరానికి. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, తల్లిదండ్రులైనటువంటి మనము మన బిడ్డల యొక్క తరానికి ఏమి నేర్పించాలంటండి? సన్నిధిని నేర్పించాలి. సన్నిధిలో ఉన్న శక్తి కలిగినటువంటి వాక్యాన్ని నేర్పించాలి. సన్నిధిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ సన్నిధిని నేర్పించాలి. సన్నిధిలో ఉన్నటువంటి ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ను వారికి అలవాటు చేయాలి. అందుచేతనే దావీదు ఏం చేస్తున్నాడంటండి, తన తరాన్ని ముగించుకున్నప్పుడు తన తరము తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోనుకు భయపడద్దు. ఏం చెప్తున్నాడు చూడండి, నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి దేవుని యొక్క దైవ సన్నిధిలో ఉండాలని ఒక తరము వారు మరి ఒక తరానికి. ఈరోజు ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని దైవ సముఖానికి వచ్చుచున్నటువంటి మన జీవితాల్లో లోకమెంతో భయంకరమైనటువంటి పరిస్థితులు, వేదన కలిగినటువంటి వ్యాధులు, శోధనలు, కష్టాలు ఏలుబడి చేస్తున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మన తరము గతిస్తూ ఉన్నప్పుడు మన తరము నుంచి మరొక తరానికి ఏం చెప్పాలంటండి, సన్నిధిని వారిలో ఇన్పుట్ చేయాలి. దేవుని యొక్క ప్రజెన్స్ ఫీల్ అయ్యేలా వారిని చేయాలి. అంతేగాని ప్రభు యొక్క సన్నిధిలో ఆటో పాటో కాదండి. దయచేసి గమనించండి, ప్రభు యొక్క సముఖానికి మనం వచ్చుచున్నామంటే దేవుని యొక్క దైవ సన్నిధిలో ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం వారికి నేర్పించాలి, శక్తి కలిగినటువంటి లేఖనముతో వారిని నింపాలి, ఆరాధనను వారికి నేర్పించాలి. అటువంటి ప్రజెన్స్ వారిని నేర్చుకోవాలని భక్తుడైనటువంటి దావీదు, నేనును ఈ లోకములో ఉన్నటువంటి తరముతో ప్రకారము నేనును వెళ్ళిపోతూ ఉన్నాను, కానీ సొలొమోనా నా కుమారుడా, నీవు నిబ్బరము కలిగి ధైర్యముతో దేవుని యొక్క ప్రజెన్స్లో నువ్వు ఉండాలని దావీదు తన కుమారునికి ఒక తరము వారు మరొక తరానికి. ఈరోజు చాలామంది వారి తరము గడిస్తే చాలు, వారి తర్వాత వారి తరము కలిగినటువంటి బిడ్డలు ఏమైపోతే మాకు అనవసరం. ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సముఖాన్ని ఏ రీతిగా మన తర్వాత మన బిడ్డలకు ఏ రీతిగా అలవాటు చేయించున్నామన్నది దేవుని యొక్క దైవలేఖనములో భక్తుడైనటువంటి దావీదు తన సొలొమోను అనేటువంటి తన కుమారునికి ఏ రీతిగా నేర్పిస్తూ ధైర్యముతో ఆజ్ఞలు పాటిస్తూ ప్రభు యొక్క సముఖాన్ని నువ్వు ఏ రీతిగా కాపాడుకోవాలో దావీదు సొలొమోనుకు తెలియపరచుచున్నటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా ప్రభు మందిరానికి వస్తాం కానీ, ప్రభు మందిరములో కనిపిస్తాం కానీ మన ఆలోచనలన్నీ ఎక్కడో సంచారం చేస్తూ ఉంటాయి. కానీ దేవుని దైవ సముఖానికి వచ్చినప్పుడు ప్రాణ ఆత్మ శరీరాలను జీవము కలిగినటువంటి దేవునికి నువ్వు అప్పగిస్తే ప్రభు యొక్క సన్నిధి నిన్ను దర్శిస్తుంది. ఆమేన్. ప్రభు యొక్క సన్నిధి మనలను దర్శిస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము,
నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకైన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమనని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకైన పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే కుమార్తె స్వస్థత నొందెను. ఆమేన్. కనాను స్త్రీ దేవునికి విరుద్ధమైనటువంటి జాతి కలిగినటువంటి వారు. అటువంటి పరిస్థితిలో ప్రభు రెస్పాండ్ అయ్యాలడా లేదా అండి? ఏ రీతిగా? దయచేసి గమనించండి. దేవుని దైవ సముఖానికి వస్తూ యేసు నామం పేరట ఆత్మరక్షణ పొందావు, బాప్తిస్మం తీసుకున్నావు, ప్రభుతో నడుస్తున్నావు, సన్నిధికి వస్తూ ఉన్నావు, సన్నిధిలో నీకు మెంబర్షిప్ ఉంది. కానీ దేవుని కార్యాలు నువ్వెందుకు ఫీల్ చేయలేకపోతున్నావు? ఆలోచన చేయి. ప్రియ క్రైస్తవ బిడ్డలు, కనాను స్త్రీ ఆమె కుమార్తె చావనైనటువంటి పరిస్థితుల్లో దావీదు కుమారుడు స్వస్థపరచగలడని, యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్ద ఆయన శక్తి కలిగినటువంటి పవర్ ఉందని గ్రహించి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నా బిడ్డను బాగు చేయని కేకలు వేస్తే ప్రభు కూడా ఆయనకి ఏ మాట అయినను, ఒక్క మాట అయినను చెప్పలేదు. దయచేసి గమనించండి. ఈ ప్రస్తుత దినాల్లో సేవకుడు ఫోన్కు దొరకకపోతే విశ్వాసులు కోపగించుకుంటారు కదా అండి? ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రార్థనకు దొరకకపోతే విశ్వాసులు కోపగించుకుంటారు, లేదా సమయానికి రాకపోతే విసుక్కుంటూ ఉంటారు. కానీ ఆ కనాను స్త్రీ దేవుని యొక్క దైవ సన్నిధి తెలియకపోయినా సన్నిధిలో ఉన్నటువంటి పవర్ ఏంటో, ఆ ప్రెజెన్స్ ఏంటో ఆమెకి తెలుసుకుని ఆమె వెంబడిస్తూ ఉన్నటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన జన సమూహాలతో ఆయన శిష్యులతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో శిష్యులు అంటున్నారు, ఈమెను ఊరకుండమని, ఈమెను కేకలు వేయొద్దని, ఈమెను పంపించేమని శిష్యులంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇంకా ఆమె సన్నిధిని వెంబడిస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, కుక్క పిల్లలతో పోల్చినప్పటికీ ఆమె ఏమంటుందండి, నువ్వు నన్ను కుక్క పిల్లన్నా పర్వాలేదు, ఆ కుక్క పిల్లలు కూడా యజమానుడు పడవేసే బల్ల కింద కూర్చున్న క్రమ్స్ కొరకు ఆశపడతాయి కదా, ఆ క్రమ్సే నాకు చాలు ప్రభువా, ఆ చిన్న మాటే నాకు చాలు ప్రభువా, ఆ చిన్న వాగ్దానమే నాకు చాలు ప్రభువా. ఈరోజు దేవుని యొక్క ప్రజెన్స్కి వస్తున్నటువంటి నీవు, ఉపదేశము నీకుంది, లేఖనము నీకుంది, వాగ్దానాలు నీకున్నాయి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సమస్తము నీకు తెలుసు. ఏ క్రమ్స్ కొరకు నువ్వు ఆశపడలేని వాడిగా, కార్యాలు చూడలేని వారిగా దేవుని సన్నిధిలో నువ్వు కనిపిస్తున్నావే. అయితే ఆ కనాను స్త్రీ అంటుంది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో ఒక్క మాటైనా పలకలేకపోయినా ఆమె సన్నిధిని వెంబడిస్తూనే ఉంది. శిష్యులు పొమ్మంటూనే ఉన్నారు, అయినప్పటికీ ఆమె వెంబడిస్తూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కుక్క అన్నాడు, కుక్క అయినా పర్వాలేదు, ఆ బల్ల కింద పడినటువంటి ఆ చిన్న మాట నాకు చాలు, ఆ చిన్న క్రమ్స్ నాకు చాలు, నా బిడ్డ నాకు బాగుపడాలి. అందుచేతనే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె ఎంతగా సన్నిధిని వెంబడిస్తూ ఉందో, ఆమె ఏమి చూడడానికి వచ్చిందంటండి, జన సమూహాలను చూడడానికి రాలేదు, గాలిని చెదరగొట్టు రెల్లునా. దయచేసి గమనించండి, ఏమి చూడడానికి నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు, ఏమి చూడడానికి మందిరానికి వస్తూ ఉన్నావు. ఆమె కనాను స్త్రీ ఏమి చూడడానికి వచ్చిందండి, ప్రభు యొక్క ప్రశంసను చూడడానికి వచ్చింది, ప్రభు యొద్ద నుంచి శక్తి కలిగిన కార్యాన్ని చూడడానికి వచ్చింది, ప్రభు యొద్ద నుంచి ఆమె కుమార్తె బాగుపడేటువంటి ఆ సన్నిధి కొరకు వచ్చింది, ఆమె కుమార్తె జీవితంలో ఒక అద్భుతం చూడాలని ఆమె వచ్చింది. అందుచేతనే ప్రజలందరూ దూషించారు, లేదా శిష్యులు పొమ్మన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్క మాటైనా పలకలేదు, ఆయన కుక్కన్నా పర్వాలేదు, కుక్కలు కూడా బల్ల కింద పడినటువంటి ఆ చిన్న చిన్న ముక్కల కొరకు ఆశపడుతుంది కదా అని అంటే, అమ్మా నీ విశ్వాసమో గొప్పది.
ఆమె కుమార్తె బాగుపడిందా లేదా? ఈరోజు ప్రియ క్రైస్తవ సంఘమా, నువ్వు ఏమి చూడడానికి దేవుని యొక్క దైవ సముఖానికి నువ్వు వస్తూ ఉన్నావు? సన్నిధిలో కుర్చీలను చూడడానికో, ఏసీలు చూడడానికో, సౌండ్ సిస్టమ్ చూడడానికో, ఈ బ్యాక్గ్రౌండ్ చూడడానికో, లేదా నీ ప్రక్కవాడిని చూడడానికో, నీ ప్రక్క ఆవిడని చూడడానికో, ఆమె వే ఆఫ్ డ్రెస్సింగ్ చూడడానికో, లేదా ఆమె హెయిర్ స్టైల్ చూడడానికో దేవుని దైవ సన్నిధి కాదు. ప్రభు సన్నిధికి నువ్వు వస్తే, ప్రభు సన్నిధికి నువ్వు ఎందుకు వచ్చుచున్నావు? దేవుని యొక్క దైవ సన్నిధికి వచ్చావంటే నీకున్న సమస్యల నుంచి విడుదలతో నువ్వు తిరిగి వెళ్ళాలి. నీకున్న బలహీనతలతో, స్వస్థతతో నువ్వు తిరిగి వెళ్ళాలి. నీ బిడ్డల మధ్యన ఉన్న శోధనలతో నువ్వు విడుదలతో నువ్వు తిరిగి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో కనాను స్త్రీ వచ్చింది, కానీ కనాను స్త్రీ యొక్క కుమార్తె మాత్రం రాలేదండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నువ్వు వచ్చావు, నీ బిడ్డలు ఎక్కడెక్కడో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, అండమాన్లో ఉండొచ్చు. దేవుని సన్నిధిలో ఉన్న ప్రెజెన్స్ నువ్వు చూస్తే అండమాన్లో ఉన్న నీ బిడ్డ బాగుపడాలి. ఆమేన్. కనాను స్త్రీ తన కుమార్తెను తీసుకురాలా, ఆమె మాత్రమే వచ్చింది. ప్రభు యొక్క ప్రెజెన్స్ని ఫీల్ చేసింది. ప్రభుని వెంబడిస్తూ సన్నిధిని ఏ రీతిగా నేను చూడాలో, దేవుని నామం పేరిట రక్షింపబడిన నీవు దేవుని యొక్క ప్రెజెన్స్ నువ్వు అనుభవించలేకపోతూ ఉన్నావు. దేవుని దైవ సముఖానికి వచ్చుచున్నటువంటి నీవు ప్రభు యొక్క కార్యాలను నువ్వు రుచి చూడలేకపోతూ ఉన్నావు. ప్రభు యొక్క సన్నిధిలో ఆయన నిశ్చయముగా పరిశుద్ధాత్మ శక్తితో మన మధ్యనే ఉన్నాడు. ఆయన శక్తి కలిగినటువంటి కార్యాలు చేయడానికి నిత్యము నిన్ను నన్ను చూచుచున్నటువంటి దేవుడు ఆయన ప్రెజెన్స్ని మాత్రమే నువ్వు చూడు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభుల వారు యోహానును గురించి చెబుతూ, ఏమి చూడడానికి నువ్వు వెళుతున్నావు, ఏమి చూడడానికి నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు, మందిరములో నువ్వేం చూస్తూ ఉన్నావు ఆలోచన చేయి. మందిరములో ప్రభు యొక్క ప్రెజెన్స్ నువ్వు చూడగలిగితే ప్రభు ఏం చేసే దేవుడు అంటండి, నువ్వు ఎక్కడుంటే నీ బిజినెస్ను ఆశీర్వదించే దేవుడు. దేవుని యొక్క ప్రెజెన్స్ను చూస్తే నీ రాబడిని ఆశీర్వదించే దేవుడు. దేవుని యొక్క ప్రెజెన్స్ను చూస్తే నీ ఉద్యోగమును ఆశీర్వదించే దేవుడు. దేవుని యొక్క ప్రెజెన్స్ నువ్వు అనుభవిస్తే నీ సంతానం ఎక్కడెక్కడ ఉన్నారో వారిని ఆశీర్వదించే దేవుడు. ఆమేన్, ఆమేన్. కనాను స్త్రీ ఆమె వెంబడించి ప్రభు యొద్ద నుంచి శక్తి కలిగినటువంటి కార్యాన్ని, ఎందుచేతనంటే ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఆమెతో ఏం చెప్తున్నాడండి, నేను ఇశ్రాయేల్ ప్రజల కొరకే వచ్చాను కానీ నీ కొరకు నేను రాలేదు. అయినా ఆమె వెంబడించింది. ప్రభు యొద్ద నుంచి అద్భుతమైనటువంటి కార్యాన్ని చూసినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ క్రైస్తవ సంగమ, దేవుని దైవ మందిరానికి వచ్చినటువంటి నీవు ప్రభు యొక్క ప్రశంసను చూడు. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను, దయచేసి చదవండి అమ్మా. మీరు ఆయనను చూడకపోయిన ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు మన మధ్య లేరు, అవునా కాదండి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కాలంలో ఉన్నప్పుడు ఆయన అన్ని ఫంక్షన్లకి అటెండ్ అవ్వలేదండి. అటెండ్ అయ్యారండి? కానా పెండ్లి విందుకి అటెండ్ అయ్యారు. కొన్ని సందర్భాల్లో అక్కడి పరిస్థితులను బట్టి ఆయన అటెండ్ అయ్యాడు, అవునా కదండి? ఇప్పుడు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఆమేన్. ప్రియ క్రైస్తవ సంగమ, ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాటి కాలంలో కూడా అన్ని ఫంక్షన్స్కి, బర్త్డే ఫంక్షన్స్కి ఆయన అటెండ్ అవ్వలేదండి. కొన్ని సందర్భాల్లో క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఆయన అటెండ్ అయినటువంటి పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రస్తుత దినాలు ఏమి దినాలంటండి, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను మీరు ప్రేమించుచున్నారు.
దేవుని యొక్క దైవ సన్నిధిలో మనం ఎవరిని చూడడానికి వచ్చామంటండి? ప్రభు యొక్క సన్నిధిని చూడడానికి వచ్చాము. ప్రభు యొక్క సన్నిధిలో ఆయనను చూడకపోయినను ఆయన ఇచ్చేటువంటి రక్షణను, మహిమాయుక్తమైనటువంటి కార్యాలు మనం అనుభవిస్తూ ఎలా ఉన్నామంటండి? ఆనందముతో సంతోషము కలవారై ఆనందించుచున్నారు. సంతోషము కలవారై ఆనందించుచున్నారు. ఒక విషయాన్ని ఆలోచన చేయండి. సాఫ్ట్వేర్ చదువుతున్నటువంటి బాబు ఏమండి, ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఆ బిడ్డకు కావలసిన నిత్యము ఆ సాఫ్ట్వేర్ ఏ రీతిగా తన కంప్యూటర్ ఆపరేట్ చేయాలో తనకు మాత్రమే తెలుసండి. అవునా కదండి? నీకు నాకు తెలీదు. తెలుసా అండి మనకి? ఆ బిడ్డ నెల దినాలు పని చేస్తాడు. నెల తర్వాత తనకు కావలసినటువంటి జీతాన్ని తను సంపాదించుకుంటాడు. ఆ సాఫ్ట్వేర్లో కేవలము ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా దానిని ఏ రీతిగా ఆపరేట్ చేయాలో తనకి మాత్రమే తెలుసండి. తనకు మాత్రమే తెలుసు. కానీ దేవుని సముఖానికి వచ్చినటువంటి మనము సెక్యులర్ స్టడీస్లో వారీతిగా నేర్చుకుంటూ ఉన్నారో అదే రీతిగా ప్రభు యొక్క మందిరానికి వచ్చుచున్నప్పుడు స్పిరిచువల్గా కూడా మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఎందుచేతో తెలుసా అండి? దేవుని యొక్క దైవ సముఖానికి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు, నీ వ్యాధి ఏంటో నీకు తెలుసు, నీ శోధన ఏంటో నీకు తెలుసు, నీ బిడ్డల మధ్యన గాయాలేంటో నీకు తెలుసు. కానీ దేవుని యొక్క దైవ సన్నిధిలో ఏం టీచింగ్ ఉందండి? హీలింగ్ టీచింగ్ ఉంది, ప్రాస్పరిటీ టీచింగ్ ఉంది, లేదా అండి ఫెయిత్ టీచింగ్ ఉంది. నీకేది అవసరమో దేవుని యొక్క ప్రెజెన్స్ నువ్వు ఫీల్ చేస్తూ ప్రభు యొక్క సన్నిధిలో వాటిని నువ్వు నేర్చుకోవడానికి రాగలిగినట్లయితే నీకు వచ్చినటువంటి సమస్యను నువ్వు ఈజీగా ట్యాకిల్ చేసి విడుదల పొందొచ్చు. ఆమెన్. సాఫ్ట్వేర్ బిడ్డ తను బీటెక్ చేసి తన కంప్యూటర్ను ఆపరేట్ చేస్తూ తను దానిలో ఉన్న మెలకువలన్నీ నేర్చుకున్నాడు కాబట్టి జీతాన్ని సంపాదిస్తున్నాడు. దేవుని నామం పేరిట రక్షింపబడినటువంటి బిడ్డలకు ప్రభువు ఏమి నేర్పిస్తున్నాడండి? దేవుని యొక్క దైవ సన్నిధిలో స్వస్థత వాక్యాన్ని నీకు నాకు బోధిస్తూ ఉన్నాడు, విడుదల వాక్యాన్ని నీకు నాకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన అనేకమైనటువంటి ఆశీర్వాదమైనటువంటి వాక్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి జీవము కలిగినటువంటి లేఖనాలు, వాగ్దానాలతో కూడినటువంటి లేఖనాలను ఆయన సన్నిధిలో మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ బోధ నువ్వు నేర్చుకోవడానికి, ఈ సన్నిధిని, ఈ ఉపదేశాన్ని నువ్వు ఫీల్ చేయడానికి నువ్వు రాగలిగితే ఆ బిడ్డ ఏ రీతిగా విడుదల పొందుతున్నాడో నువ్వు ఆ రీతిగా విడుదల పొందుతావు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అందుచేతనే మీరు ఆయనను చూడలేకపోయినను మీరు ఆయనను ఏం చేస్తున్నామంటండి? ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన చేసేటువంటి కార్యాలను బట్టి మీరు ఆనందించుచున్నారు. నెలంతా పని చేస్తున్నాడు, రాత్రుల్లో పగలో నెలకి ఎంతో కొంత జీతం తెచ్చుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రెజెన్స్ నువ్వు ఫీల్ చేస్తే నరుల కర్షార్జితము చేత ఐశ్వర్యవంతులుగా మార్చబడరు, కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము ఐశ్వర్యంగా మార్చబడుతుంది. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అందుచేతనే దావీదు సొలొమోనుకి ఒక తరము వారు మరొక తరానికి దేవుని యొక్క దైవ సన్నిధిని ఏ రీతిగా తనకు ఫీడ్ చేస్తున్నాడో ఆలోచన చేయండి. ఈరోజు నీ వంశానికి ప్రభు యొక్క లేఖనాన్ని, ప్రభు యొక్క సన్నిధిని, ప్రభు సన్నిధిలో ఉండే శక్తి కలిగినటువంటి ఆ ప్రజెన్స్ని నీ బిడ్డలకు నువ్వేం చేయాలంటండి? ఫీడ్ చేయమంటున్నాడు. నువ్వేం ఫీడ్ చేస్తున్నావో ఆలోచన చేయి. ప్రస్తుత దినాలు వేదనకరమైన దినాలు, భయంకరమైనటువంటి శోధనలు ఏలుబడి చేయించినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఏ రోజు ఏమి సంభవిస్తుందో మనకైతే తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభు యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటే, మోషే ఒక మాట అంటాడు పాత నిబంధనలో, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నన్ను ఎక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళనవద్దు. ఆలోచించండి. ఈరోజు బిడ్డలు, నా చేతిలో సెల్ ఫోన్ లేకపోతే నేను బ్రతకలేనంటున్నాడు కదండి. సెల్ ఫోన్ లేకపోతే నేను బ్రతకలేనంటున్నాడు. ఆలోచన చేయండి. సెల్ ఫోన్ మాకు ఎప్పుడు వచ్చిందండి? 40-50 ఏళ్ళకి వచ్చింది. సండే స్కూల్ బిడ్డలు సైతం సెల్ ఫోన్లో 1-2 మెయింటైన్ చేస్తున్నారు. భయంకరమైనటువంటి విషయాలు అవి. ఆలోచన చేయండి. బిడ్డలు ఏ రీతిగా పాడు చేస్తున్నారో మీ అంతటా మీరుగా ఆలోచన చేసుకోండి. సెల్ ఫోన్ ఏ రీతిగా మీరు, ఆ బిడ్డలు ఏ రీతిగా వాడుతున్నారో వాచ్ చేయండి. దేనికి వాడుతున్నారో వాచ్ చేయండి. సన్నిధి కొరక, దేవుని యొక్క ప్రెజెన్స్ కొరక, ప్రభు యొక్క ఆరాధన కొరక, లేఖనాల కొరక, దేనికి వాడుతున్నారో ఆలోచన చేయండి.
ప్రియ క్రైస్తవ సంఘమ, ఏమి చూడడానికి మీరు వెళుతున్నారంటే ఆడు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఏమీ చూడండి, పనికిమాలినవే చూస్తాడు, పనికిమాలిన చాట్సే చేస్తాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అందుచేతనే దేవుని యొక్క దైవ సముఖానికి, ప్రభు యొక్క సన్నిధిని చూడడానికి రండి. ప్రభు యొక్క సన్నిధిలో ఉన్న శక్తి కలిగినటువంటి కార్యాలు అనుభవించండి. కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుదాం. ఈ తరము వారిని ఆలోచించండి. చూడండి, ఏమి చూడడానికి మీరు వెళ్ళితిరి అని ముందు ప్రశ్నించాడు. ఈ తరము వారిని అంటున్నాడండి. ఈ తరం అంటే ఎవరండి? ఈ తరం అంటే ఎవరండి? ప్రస్తుతం ఈ జనరేషన్ కోసం మాట్లాడుతున్నాడండి. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? దేనితో పోల్చుదును? సంత వీధుల్లో కూర్చుని ఉండి, సంత వీధుల్లో కూర్చుని ఉండి మీకు పిల్లను గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి. ఒక్క నిమిషం ఆగండి. దైవ సేవకుల్ని దేనికి పిలుస్తారో తెలుసా అండి? కొన్ని ఎంటర్టైన్మెంట్స్ పెడుతూ దైవ సేవకులు పిలుస్తూ ఉంటారు. ఆలోచన చేయండి. మన మందిరంలో క్రిస్మస్కి డ్యాన్సులు కానీ ప్రోగ్రామ్స్ కానీ ఉండవండి, మీకు తెలుసు కదా. 15 సంవత్సరాల నుంచి ఎన్నడూ. కానీ పిల్లలకి ఏం అలవాటో ఏమి ఇష్టమో తెలుసా అండి? నాట్యాలు ఇష్టం. ఈ తరము వారిని నేను దేనితో పోల్చుదును? సంత వీధుల్లో కూర్చుని మీకు పిల్లను గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడమైతిరి. ఆలోచన చేయండి. ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరి. తమ చెల్లికాండ్రితో చెప్పి పిలుపులాడుకును పిల్లకాయలు పోలి ఉన్నారు. చూసారండి? ఒక్క నిమిషం ఆగమ్మా. లేఖనములో ఏముందండి? మా గృహములో ప్రార్థన ఉందండి అని పిలిచి సేవకుని కుర్చీ వేసి కూర్చోబెట్టి ఎంటర్టైన్మెంట్ జరుగుతూ ఉంటాయండి. ప్రోగ్రాం ఇంకా ప్రారంభించలేదంటే ఈ ఎంటర్టైన్మెంట్స్, ఈ బుడగలు ఇవన్నీ అవ్వాలండి. ఎంటర్టైన్మెంట్స్ అయితేనే కానీ సేవకుడికి వాక్యం ఇవ్వరండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దయచేసి గమనించండి. సేవకుడికి వాక్యం చెప్పాలి, దేవుని యొక్క దైవ సన్నిధిని చూపించాలి. సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదము, అది బర్త్డే ఫంక్షనమో వివాహ ఫంక్షన్, ఏ విధమైనటువంటి ఫంక్షన్ అయినా వారు ఆశీర్వదించబడాలని సిద్ధపాటు కలిగి మేము వస్తాం. అంతేగాని ఇంటి దగ్గర నుంచి డ్యాన్స్ వేసుకుంటూ రావండి. ఇంటి దగ్గర నుంచి మేము డ్యాన్సులు వేసుకుంటూ లేదా ఏ విధంగా సిద్ధపడి మేము అక్కడ డ్యాన్స్ వేయాలని రావండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఈ తరము వారిని నేను దేనితో ఈ తరము పిల్లకాయలని నేను దేనితో పోల్చుదును? చదవమ్మా. సంత వీధుల్లో కూర్చుని ఉండి మీకు పిల్లని గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతరి. ఏమన్నా పిల్లలందరినీ పిలిచి మీరు బోర్లోదండి, లేకపోతే మీకు వచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్స్ అన్ని డ్యాన్సులు వేయండి అని చెప్పి పాస్టర్ గారు కూర్చోబెడతారండి. కూర్చోకపోతే కోపం అండి. ఈ తరము వారిని దేనితో నేను పోల్చుదును? ఏం చెప్తారో తెలుసా అండి? పాస్టర్ గారికి ఒక కాపీ పడేస్తారండి. పడేసి మా పాప అండి సెల్ ఫోన్లో వాట్సాప్ ఏమండి ఇన్స్టాగ్రామ్ అన్నీ ఆపరేట్ చేసేద్దండి. అవి మేము వినాలి. ఈ తరము వారిని నేను దేనితో పోల్చుదును? చదువమ్మా. సంత వీధుల్లో కూర్చుని మీకు పిల్లని గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడతారు. ఏమండి? దయచేసి గమనించండి. సేవకులను కూడా ఒక ఆట బొమ్మల్లాగా చేసేయాలని చూస్తున్నారండి. సేవకుల్ని ఒక ఆట బొమ్మలాగా చేసేయడానికి చూస్తున్నారు. వాక్యం వినడానికి ఇష్టపడట్లేదు, సన్నిధిని ప్రశంసని చూడడానికి రావట్లేదు, సన్నిధిని అనుభవించడానికి రావట్లేదు, సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి రావట్లేదు. మీరు నాట్యమాడరైతిరి. చదువమ్మా. ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకున్న రైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలు ఉన్నారు. ఎవరిని పోలున్నారంటండి? పిల్లకాయల యొక్క ఆలోచనలను నువ్వు గ్రహించకపోతే నిన్ను డ్యాన్స్ వేయిస్తారండి. నీ జీవితం అంతా డ్యాన్స్ వేసుకుంటాం సరిపోద్దండి. ఎక్కడంటండి? సంత వీధిలో. నీ ఇంట్లో వేయడానికి నీకు టైం సరిపోదండి. ఇంట్లో వెళ్ళేసే డ్యాన్సులు నువ్వు సంత వీధికి వెళ్ళి నువ్వు డ్యాన్స్ వేసుకోవాలా? ప్రియ క్రైస్తవ బిడ్డలారా, వాక్యం చెబుతుందా? నా సొంత మాటల ఆలోచన చేయండి. పాత నిబంధన అంటే కొట్టివేయబడింది అనేస్తారు. ఎక్కడ చెప్పాడండి ఆయన? క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయనకు ముందు పంపించినటువంటి యోహాను గారి గురించి
వివరణ ఇస్తూ దేవుని దైవ సన్నిధికి ఏమి చూడడానికి మీరు వస్తున్నారు, ప్రభు యొక్క సన్నిధిని ఏ రీతిగా మీరు ఫీల్ చేస్తున్నారు, ఆయన ప్రజెన్స్ కొరకు వస్తున్నారా, ప్రజెన్స్లో రకరకాలైనటువంటి యాక్టివిటీస్ కొరకు వస్తున్నారా అని ప్రశ్నించుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చదవమ్మ, తర్వాత వచ్చిన చదవమ్మ. యోహాను తెనకయు చూడండి, యోహాను తెనకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఏమండి, పాస్టర్ గారికి ఏమండి కొన్ని ఆ టైంలో ఆయనకు నచ్చకపోతే నిజంగానే వెళ్ళిపోతాడండి. ఆ పరిస్థితుల యొక్క ప్రభావం నచ్చకపోతే నిజంగానే వెళ్ళిపోతాడండి. యోహాను గారిని ప్రవక్త అన్నాడు. ఆయన అన్నాడా లేదా అండి? యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను గారి గురించి ఏం చెప్పాడండి? ప్రవక్తైన స్త్రీల కనని వారిలో గొప్పవాడని చెప్పాడు. ఆయన నాకంటే ముందు ఈయన పంపుచున్నాను, ఆయన్ని గ్రహించండి, నా గురించి వివరణిస్తాడని చెప్పాడా లేదా అండి? అటువంటి యోహాను గారిని వాళ్ళు ఏమంటున్నారండి? మాతో పాటు కూర్చుని ఎక్కడికి రాలేదంటండి, గార్డెన్ పార్టీకి రాలేదంటండి. మాతో పాటు గార్డెన్ పార్టీకి రాలేదు. పాస్టర్ గారికి గార్డెన్ పార్టీ పడదంట కనుక వీడు దయ్యము పట్టినాడు. చదవమ్మ, మరలా చదవమ్మ. యోహాను తెనకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎంత వేదనకరమైనటువంటి ఇవన్నీ ఈరోజు జరుగుతున్న ఇవన్నీ కూడా 2022 సంవత్సరాల క్రితం లేఖనములో పొందుపరచబడి ఉన్నాయి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎంత వేదనకరమైనటువంటి దినాలు చూస్తున్నారు. ఈ తరము వారి గురించి నేనేమని చెప్పబోతున్నాను, ఈ తరము వారి గురించి నేనేమని వివరణివ్వను. వారు ఎటువంటి వారంటండి? సేవకుడు పిక్నిక్ రాకపోతే వాళ్ళకి కోపం, సేవకుడు వచ్చి డ్యాన్స్ను కోఆపరేట్ చేయకపోతే కోపం, వచ్చి వాళ్ళతో కలిసి కూర్చుని ఏమన్నా వాళ్ళంతా ఒక డిస్కో లైట్లు పెట్టి ఓ డిస్కో పాట పెడితే ఆ మధ్యన కూర్చుని ఈయన భోజనం చేయాలి. అది చేయకపోతే వీడు దయ్యం పట్టినవాడు. తర్వాత వచ్చిన చదువు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కూడా చెప్తున్నాడు. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితులని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందరు. ఏమండి, యోహాను గారి గురించేమో దయ్యం అన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తిండి తింటే ఆయన ఏమన్నారండి? తిండిపోతున్నారు. కనుక సేవకునికి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మేము సంఘాన్ని పెంచేటప్పుడు ఇక్కడ సంఘంలో వాక్యం తప్ప మరొకటి మేము బోధించాం. మీరు ఇది కాని బోధ మీరు నేర్చుకున్నారు అంటే గనక మీరు ఎవరు దేనికి వస్తున్నారంటండి? ప్రశంస చూడడానికి రావట్లేదు. దేవుని దైవ సన్నిధిలో వాక్యం తప్ప మరొక యాక్టివిటీ ఇక్కడ లేదండి. ఇది కాక మీరు ఏదైనా నేర్చుకున్నారు అంటే కనుక ప్రజెన్స్ చూడడానికి మీరు రావట్లేదు. దేవుని యొక్క ప్రజెన్స్లో, దేవుని యొక్క దైవ సన్నిధిలో నీవు విడుదల పొందాలి. సాఫ్ట్వేర్ పనిచేసి శాలరీ ఖచ్చితంగా తెచ్చుకుంటాడండి. 1,00,000, 2,00,000, 3,00,000 తెస్తాడా? తేడా అండి, తెస్తాడు. దేవుని యొక్క ప్రజెన్స్కు నువ్వు వచ్చావంటే ఈ ప్రజెన్స్లో ఉన్న దివ్యమైన ఆశీర్వాదాన్ని పట్టుకుపోవాలి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ తరము వారిని నేను దేనితో పోల్చుతాను? ఏమున్నాయంటండి? నాట్యాలు ఉన్నాయంటండి, డిస్కో డ్యాన్సులు ఉన్నాయంటండి. వాటికి సేవకుడు వెళ్ళకపోతే కోపం, మళ్ళీ వెళ్ళి అక్కడ ప్రార్థన చేయాలండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎంత వేదనకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నామో ఆలోచన చేయండి. దేవుని యొక్క దైవ సముఖానికి వచ్చుచున్నటువంటి మన జీవితాల్లో ఏ రీతిగా ఎందుచేతారంటే ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి సంవత్సరము దేవుని యొక్క దైవ ప్రశంసల నుంచి నువ్వు ఏ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు, ఏ ఆశీర్వాదాన్ని చూడడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? ఆ తర్వాత వచ్చినాన్ని కంటిన్యూ చేయమ్మా. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను. చూడండి, పిమ్మట ఆయన ఏ పట్టణములో విస్తారమైనటువంటి అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవట వలన
మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దెంపసాగాను. ఒక్క నిమిషం ఆగుదాం. ప్రభు అంటండి, ప్రభు ఆయనకి ఆయన నామం పేరిట రక్షింపబడిన బిడ్డలంటే ఆయనకి చాలా ఇష్టం అండి. ఈ లోకములో నుంచి, పాపములో నుంచి, శాపములో నుంచి, రోగాలలో నుంచి పొర్లాడుతున్న కుడి ఎడమలు తెలియనటువంటి ప్రజలను, మనలను రక్షించుకున్నాడు ఆయన. రక్షణ అనేటువంటి భాగ్యంలో సకల ఆశీర్వాదాలు మిళితమై ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలు పొందుకొని వారు ఏ రీతికుంటున్నారు చెప్తారు. పిమ్మట ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణముల వారికి ఏమి లేదంటండి, మారు మనసు లేదంటండి. ఒక కార్యం చూస్తాడు, మరలా చెట్ల కిందకి వెళ్ళిపోతాడు గార్డెన్ పార్టీకి. ఓ స్వస్థత చూస్తాడు, ఏమండి, ఓ స్వస్థత చూస్తాడు, ఆదివారమే ఎక్కడికో పారిపోతాడండి. ప్రియ క్రైస్తవ బిడ్డలు, ఒక్క విషయం నేను చెప్తాను. సోమవారం నుంచి శనివారం వరకు ప్రభుత్వం నీకు జాబ్ ఇచ్చింది. సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు జాబులో ఒక రోజు లీవ్ పెడితే నీకేం లాస్ అవుతావండి? శాలరీ లాస్ అవుతావు. అవునా కదా అండి? లాస్ అవుతున్న శాలరీ కొరకు ఏమాత్రం మానడానికి నువ్వు ఇష్టపడవు. నీకున్న బర్డెన్స్ని బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న బిల్స్ని బట్టి. కానీ దేవుని యొక్క ప్రజెన్స్ మాత్రం వారానికి ఒక్కరోజే. అవునా కదా అండి? దేవుని యొక్క ప్రజెన్స్ మాత్రం వారానికి ఒకరోజే. ఆ వారానికి ఒకరోజు ప్రభు ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? రాబోవు సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు ఆశీర్వదించబడాలని. రాబోవు సోమవారం నుంచి శనివారం వరకు నీ ప్రయాణాల్లో నీకు ప్రమాదాలు జరగకుండా కాపాడడానికి, నువ్వు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో ఏ శోధన లేకుండా నువ్వు సంతోషకరమైనటువంటి ఉద్యోగం చేసుకోవడానికి, సోమవారం నుంచి శనివారం వరకు నీకు ఏ అనారోగ్యత రాకుండా కాపాడడానికి. ఈ ఒక్క దినము, ఈ ప్రజెన్స్ సమయము, ఈ ఒక్క దినములోనే ఈ పునరుద్ధాన సన్నిధికే మనం ఏమైపోతారంటండి, మాకు ఒక్కరోజు సెలవు వచ్చిందండి, బంధువులు వచ్చారు, ఏమండి, బంధువులు వచ్చారు, ఈరోజే మేము పార్టీకి వెళ్ళిపోవాలి. బంధువులకి వంటలు చేస్తూ అలసిపోయి మేము సన్నిధికి రాలేకపోయాం. ఆలోచన చేయండి, ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచన చేయండి. అందుచేతనే ఈ తరము వారి గురించి నేనేమని, దేనితో నేను పోల్చుదును, దేన్ని చూడడానికి మీరు వెళుతున్నారు అని ముందు ప్రశ్నించాడు. ఈ తరము వారి గురించి నేను దేనితో పోల్చుదును అంటున్నాడు. తర్వాత వచ్చిన చదువమ్మ. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు. ప్రభుకి కోపం వచ్చిందా లేదా అండి? ప్రభుకి కోపం వచ్చిందా లేదా? ఆయన అంటున్నాడు, మీకు చేసే పనులు, మీకు ఇంతకాలము చేసినటువంటి కార్యాల కంటే మీ తూరు సీదోను అన్యుల మధ్యన నేను ఆ కార్యం చేసుంటే వారు ఆత్మరక్షణ పొందురేమో. మీకేమి లేదంటండి, మారు మనసు లేదు, మారు మనసు లేదు. అందుచేతనే ప్రభు కోపపడి ఏమంటున్నాడు చూడండి. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములు చేయబడిన ఎడల ఆ పట్టణములు వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. ఆమేన్. పైన అంటున్నాడు, ఈ తరము వారిని నేను దేనితో పోల్చుదును? వారి జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశాను, కార్యాలు మర్చిపోయారు, మారు మనసు అనేది లేదు, మారు మనసు అనేది లేదు. వీళ్ళెవరంటండి, దేవుని తెలియనటువంటి ప్రజల మధ్యన, మీ మధ్యన చేసిన కార్యాల కంటే అక్కడ చేస్తుంటే వారు ఏం కట్టుకుంటారంటండి? గోనెపట్ట కట్టుకుంటారు. వీడు స్వస్థ పొందిన తర్వాత వీడు టక్ చేసుకుని బయటికి పోతాడండి. వాళ్ళేం కట్టుకుంటారంటండి? గోనెపట్ట కట్టుకుంటారంటండి. ప్రభువా, మాపై కనికరపడ్డావు, మాకు విడుదలిచ్చావు. ఆశీర్వదించబడిన తర్వాత స్ప్రే కొట్టుకుని పోతాడండి. ప్రియ క్రైస్తవ, అప్పటి వరకు ఎక్కడ ఉంటాడో తెలుసా అండి? అప్పటి వరకు ఎక్కడ ఉంటాడు? మూలుగుతూ ఉంటాడండి. మూలుగుతూ ఉన్నవాడు స్వస్థత చూడగానే వెంటనే వే ఆఫ్ డ్రెస్సింగ్ మారిపోతాడు, సూటు బూటు వెళ్ళిపోతాడు, బయటికి ఎక్కడ పోతాడు. అందుచేతనే అయ్యో బెత్సైదా, అయ్యో కొరజీనా, మీ మధ్యన చేసిన అద్భుతాల కంటే తూరు సీదోను ప్రాంతాల్లో చేసుంటే, అన్యుల మధ్యన నేను చేసుంటే వారు ఏం కట్టుకుంటారంటండి? గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని. మనం ఏం వేసుకుంటామండి? కోటింగ్ మారిపోద్ది,
స్ప్రేస్ మారిపోతాయి, సెంట్లు మారిపోతాయి, సూట్ మారిపోతాయి, డ్రెస్ మారిపోతాయి, కొత్త కొత్త డ్రెస్సులు అని బీరువాలో ఎక్కడెక్కడో ఉన్నాయి, ఎప్పుడో కొన్ని ట్యాగులు తెంపి మరీ కడతాడండి ఆ రోజు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఆలోచన చేయి. ఈ తరము వారిని నేను దేనితో పోల్చుతాను? దావీదు తన తరము గతిస్తూ ఉన్నప్పుడు తన తర్వాత తన తరమైనటువంటి సొలొమోనుకి జాగ్రత్త చెప్పాడా లేదా అండి? జాగ్రత్త. ఈరోజు నువ్వు నీ బిడ్డలకు నువ్వేం బోధిస్తున్నావు? నీ బిడ్డలను ఏ రీతిగా కరెక్షన్ చేస్తున్నావు? నీ బిడ్డలను ఏ రీతిగా మార్గాలలో నువ్వు పెంచడానికి ఇష్టపడుతూ ఉన్నావు? దేవుని యొక్క ప్రజెన్స్ వారు ఫీల్ చేసేటట్లు వారిని పెంచు. వారిపై ప్రభు యొక్క ఆశీర్వాదము నిత్యము వారిపై కొనసాగుతూనే ఉంటుంది. అందుచేతనే ప్రభు ఆయన చేసినటువంటి 23వ వచనం వరకు చదవమ్మా. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడుదువా? నీవు పాతాళం వరకు దిగిపోయేవుదు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎదులా నేటి వరకు నిలిచి ఉండును. ఆమేన్. చూసారండి, విమర్శ దినమందు మీ గతి కంటే వాళ్ళ గతి మంచిది అంటున్నాడండి. ఇంతకాలము నువ్వు రక్షింపబడింది ఏమైపోయిందండి? ఇంతకాలము నువ్వు రక్షింపబడ్డావు, మందిరానికి వచ్చావు, ఆరాధనలో పాల్గొన్నావు, కమ్యూనియన్ సర్వీస్లో క్రీస్తు యొక్క రక్తాన్ని శరీరాన్ని స్వీకరించావు, కానీ నీ గతి ఏమైపోయింది అంటున్నాడండి. ఆలోచించండి. అందుచేతనే ఈ తరము వారి గురించి నేనేమని పోల్చుదును? దేనితో నేను పోల్చుదును? ఈ తరము వారు ఏమండి, సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్లు ఉండాలండి. సండే స్కూల్ బిడ్డ దగ్గర నుంచి సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ ఉంటే ఏమంటే తాతల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, మేనత్తల దగ్గర నుంచి సంతోషాలండి, ఆనందాలు. ఆలోచించండి. పాడు చేసేటువంటి పరిస్థితి ఎవరిస్తున్నారో తెలుసా అండి? మనమే మన బిడ్డలను నాశనం చేస్తున్నాం. సెల్ ఫోన్లు లేనప్పుడు పుట్టిన వాళ్ళు బ్రతకలేదా అండి? బ్రతకలేదా? మన కాలంలో సెల్ ఫోన్స్ లేవు, బ్రతకలేదా అండి? బ్రతకలేదా? ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే వాడు బ్రతకలేడండి. అవునా కదా అండి? కంప్యూటర్ లేకపోతే వాడు బ్రతకలేడు, ల్యాప్టాప్ లేకపోతే వాడు బ్రతకలేడు, యాక్టివిటీస్ లేకపోతే వాడు బ్రతకలేడు. ఏమి లేకపోతే బ్రతకగలడో తెలుసా అండి? ప్రభు యొక్క ప్రజెన్స్ లేకుండా వాడు బ్రతకగలడు. అందుచేతనే లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు, యవ్వనస్తులు వారు రకరకాలైనటువంటి శోధనలకు, రకరకాలైనటువంటి యాక్టివిటీస్కి, రకరకాలైనటువంటి వ్యసనాలకి అలవాటు పడిపోయి అవి లేకపోతే వాడికి నిద్ర పట్టలేనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, జీవము కలిగినటువంటి వాక్యము, జీవము కలిగినటువంటి దేవుని యొక్క ప్రశంస ప్రభు మనకిస్తే ఆ సన్నిధిని నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఆ సన్నిధిలో ఉండడానికి ఇష్టపడలేని వారిగా మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ప్రభు నీ కొరకు, నా కొరకు ఆయన రక్తాన్ని ధారపోసి వెలగా చెల్లించి నన్ను పర్చేజ్ చేశాడు. నశించిపోతున్న మనలను, నాశనమైపోతున్నటువంటి మనలను, ఎందుకు పనికిరాని మన జీవితాలను, పెంట మీద ఉండవలసినటువంటి మన జీవితాలని ఎక్కడికి తెచ్చాడంటండి? రాజుల గృహములోనికి తెచ్చాడు. ఆయన రాజులకు రాజు గనక, ప్రభువులకు ప్రభువు గనక ఆయన రాజగృహములోనికి మనల్ని చేర్చాడు. అంటే ఎంత భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడో ఒక్కసారి ఆలోచన చేయండి. పాత నిబంధన కాలాన్ని మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును దేవదారు మ్రాణులు షఫేలా ప్రదేశమునున్న మేడి వృక్షములంత విస్తారముగా నుండునట్లును చేశాను. 1వ అధ్యాయం 15వ వచనం కూడా చదవమ్మా. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం. రాజు యెరూషలేమునందు
రాళ్లంత విస్తారముగాను ఆ. సరళం రాణులను ఆ. షెఫేలా ప్రదేశమున మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చెను. ఆమేన్. సొలొమోను కాలంలో నటండి, సొలొమోను కాలంలో వెండి బంగారము ఎక్కడున్నాయంటండి? రాళ్లతో వీధులలో పట్టణంలో పడున్నాయంటండి. సొలొమోను కాలంలో వెండి రాళ్ళంత విస్తారముగా ఎలా ఉన్నాయంటండి? ప్రస్తుతం మనకి కంకర కొనుక్కోవడమే చాలా కష్టం అండి, అవునా కదండి? ఒక బిల్డింగ్ కట్టాలంటే కంకర పర్చేజ్ చేయడం చాలా కష్టం అండి. కానీ వెండి అంటండి రాళ్ళంత విస్తారంగా పట్టణంలో వీధుల్లో పడి ఉన్నాయంటండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రస్తుత దినాల్లో మందిరములో ఓవర్ఫ్లోడ్ అంటే దేవుని యొక్క వాక్యం అలా పడి ఉంది, దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ పడి ఉన్నాయి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, సొలొమోను కాలంలో వెండి రాళ్ళంత విస్తారంగా పడి ఉంటే ప్రస్తుత దినాలలో దేవుని యొక్క దైవ సన్నిధిలో వాక్యము, లేఖనము, ఉపదేశము, వాగ్దానాలు అలా పడున్నాయి, అలా పడున్నాయి. ఎవడు వెండి చూస్తే ఎవడన్నా ఆగుతాడా అండి? వెండి రాళ్ళులా పడి ఉంటే ఆగుతారా అండి? ఆగుతారా? ఎవరికి వారి ఫ్రీ విల్ అండి, ఇష్టం వచ్చినంత ఏరుకోవచ్చు, అవునా కదా అండి? దేవుని యొక్క ప్రశంసలో వాక్యము ఆ రీతిగా పడుంది. ప్రియ క్రైస్తవ పిల్లరా, వాక్యం ఏరుకోవడానికి ఎవడు ఇష్టపడ్డండి? దేవుని యొక్క సన్నిధిలో నాకు కావలసిన వాగ్దానం ఉంది. నువ్వు ఒక వ్యాధితో నలిగిపోతున్నావు, స్వస్థత స్వస్థత రాళ్ళనే వాక్యం ఎక్కడ ఉంది? ఆర్థిక సమస్యతో నలిగిపోతున్నావు, ఆర్థిక సమస్య నుంచి విడుదల పొందేటువంటి దివ్యమైనటువంటి లేఖనం ఇక్కడ ఉంది. నీ బిడ్డల మధ్యన సమాధానం లేదు, ఆ సమాధానకర్త కలిగినటువంటి వాక్యం ఎక్కడ ఉంది? నీ బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారు, ఆ ఆర్థిక పరిస్థితి నుంచి లేవనెత్తే జీవము కలిగినటువంటి ప్రశంస ఇక్కడ ఉంది. ఏ రోజైనా వాటిని వెతికావా? ఏ రోజైనా ఆ వాగ్దానాల కొరకు ఎదురు చూసావా? ఆలోచన చేయి. నీ బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నావు? ఆలోచన చేయి. ప్రభు యొక్క ప్రశంసని, ప్రభు యొక్క సన్నిధిని ఏ రీతిగా వారిలో ఇన్పుట్ చేస్తున్నావు? ఆలోచన చేయి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని యొక్క దైవ సన్నిధిలో, దేవుని యొక్క దైవ సొలొమోను కాలములో ఆ రాళ్ళలా వెండిపడి ఉంటే ప్రభు యొక్క మందిరములు ఏమున్నాయంటండి? వాక్యం ఉంది. వాక్యాన్ని ప్రభు మనకు కొదువు చేయలేదు. ధారాళమైనటువంటి వాక్యాన్ని ప్రభు మనకిచ్చారు. ఏ రోజైనా లేఖనాన్ని వెతికావా? లేఖనములో నీ జీవితాన్ని వెతుక్కున్నావా? లేఖనములో నీ ఫ్యూచర్ని వెతుక్కున్నావా? లేఖనములో నీ యొక్క పరిస్థితిని నువ్వు చూసుకున్నావా? ఆలోచన చేయండి. యోహాను కాలంలో యోహాను గారిని ఎవరూ వెతకలేదు. వెతికారా అండి? ఎవరన్నా కనుగొనడానికి ఇష్టపడ్డారా అండి? ఎవరు ఇష్టపడలేదు. ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వెతకడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. ఎంటర్టైన్మెంట్స్ కావాలి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క ప్రశంసకు బదులు దయ్యపు ప్రశంసను తీసుకుని వచ్చి, దయ్యాల యాక్టివిటీస్ని తీసుకుని వచ్చి, ఆ యాక్టివిటీస్లో దేవుని యొక్క దైవ సేవకుడు ఉండకపోతే వీడు దయ్యం పట్టినవాడు అంటారు. యోహాను గారిని ఏమన్నారండి? దయ్యం పట్టినవాడు అన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమన్నారండి? తిండిపోతున్నారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, పిక్నిక్ వెళ్ళి పాస్టర్ గారు మేము ఇక్కడ ఉండవండి, మేము ఈ స్థలంలో భోంచేయమంటే ఏమంటారు తెలుసా అండి? దయ్యం పట్టిందంటారు. తినేస్తేనేమో తిండిపోతుగాడు అంటారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆలోచన చేయండి. ప్రస్తుత దినాలు ఏ విధమైనటువంటి దినాలుగా మనం చూస్తున్నాం? ఆలోచన చేయండి. ప్రస్తుత దినాలలో ఏ రీతిగా దేవుని యొక్క దైవ ఆశీర్వాదాలను పోగొట్టుకుంటూ క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవ కుటుంబాల్లో శోధనలు ఎందుకు? మన దేవుడు గొప్పవాడు. ఆయన సిలువలో చిందించినటువంటి పవిత్రమైన త్యాగం ద్వారా సమస్త సకల ఆశీర్వాదాలు ప్రభు మనకిచ్చాడు. ఫ్రీ విల్ అండి. ఆయన ప్రశంసని ఏమండి? కనాను స్త్రీ ఎవరండి? ఆవిడే పొందిందా లేదా? ఆమె వచ్చింది, ఇంటి దగ్గర ఉన్న బిడ్డ బాగుపడిందా లేదా? నువ్వు వచ్చావు, నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడాలి. దేవుని మందిరానికి వచ్చావు, నీ వంశం ఆశీర్వదించబడాలి. దేవుని మందిరానికి వచ్చావు, నీ జాబ్ ఆశీర్వదించబడాలి. దేవుని మందిరానికి వచ్చావు, నీకు ఇచ్చిన రాబడి ఆశీర్వదించబడాలి. ప్రియ క్రైస్తవ సంగమా, దేవుని సన్నిధికి వచ్చి ఆటలు ఆడుకోవడానికి కాదండి, పాటలు పాడుకోవడానికి కాదండి, డ్యాన్సులు వేయడానికి కాదండి.
దేవుని ప్రజెన్స్ నువ్వు చూడడానికి రా. ఏమి చూడడానికి మీరు వెళ్ళితిరి? గాలి చెదరగొట్టు రెల్లునా? ఏమండి, ఎవరిని చూడడానికంటండి? సన్నపు నారబట్టలు ధరించుకున్న మనుష్యునా? వారు ఎక్కడ ఉంటారంటండి? రాజగృహాలు. మన దేవుడు ఎక్కడున్నాడండి? నీ హృదయం అనే తలుపు యొద్ద నిలిచినున్నాడు. మన రాజు ఎక్కడున్నాడండి? సన్నిధిలో ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు యొద్ద నిలిచుండి తట్టుచున్నాడు. ఆయన తట్టుచున్నాడు నిన్ను బాగు చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయాలని చేశాడంటండి. కానీ వారిలో ఏమి లేదంటండి? మారు మనసు లేదు, మారు మనసు లేదు. అందుచేతనే మీకంటే అన్యుల మధ్యన చేస్తే వాళ్ళు గోనపట్ట కట్టుకుంటారు, నువ్వేమో సూట్ వేసేస్తున్నావు. ఏమండి, నువ్వు వేసే డ్రెస్ వేరు, బాగుపడిన తర్వాత నీ వే ఆఫ్ గెటప్ వేరు. నువ్వు వాళ్ళేం వేసుకుంటారంటండి? గోనపట్ట కట్టుకుని మారు మనసు పొంది అంగలార్చుతున్నారంటండి. ప్రభువా మమ్మల్ని బాగు చేశావు. ఆలోచన చేయండి. దేవుని యొక్క ప్రజెన్స్ కొరకు వస్తున్నావా? దేవుని యొక్క సన్నిధిలో ఏం చూడడానికి, ఎవరిని చూడడానికి, ఎవరితో మాట్లాడడానికి, వారి కొరకు వీరి కొరకు ఆలోచన చేయడానికి ప్రభు మందిరమో కాదండి. ప్రభు మందిరములో ఆయన వాక్యం వినడానికి, ఆయన సన్నిధిని చూడడానికి, ఆయన ప్రశంసను అనుభవించడానికి, ఆయన ప్రైజ్ అండ్ వర్షిప్లో నిన్ను ప్రభు దర్శించడానికి ఆయన మందిరానికి మనము వచ్చుచున్నాం. దయచేసి గమనించండి. సంఘంలో దయచేసి దేవుని యొక్క దైవ మందిరానికి వచ్చినప్పుడు సంఘములో ధనికులు ఎవరా అని వారిని చూడడానికి కాదండి, నిరుపేదలు ఎవరా వారిని తోలనాడడానికి కాదండి. ప్రభు మందిరం అనేది మనలందరినీ ఒకే రీతిగా ప్రభు రక్షించాడు. పేదవారిని దూరపరచమని కాదు, పేదవారిని తోలనాడమని కాదు, పేదవారిని తక్కువగా చూడమని కాదు. ప్రభు మందిరంలో నేనెంతో పేరు అంతే, నువ్వు అంతే, నువ్వు అంతే. ఆ క్రీస్తు ప్రేమ కలిగి దేవుని యొక్క దైవ సన్నిధిలో ఆయన ప్రజెన్స్ నువ్వు ఫీల్ చేస్తే పరలోకములో ఉన్న సకల ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని దర్శించే దేవుడు. దేవుని సన్నిధిలో మనమందరము ఒక్కటే. మనల్ని రక్షించింది ప్రభు ఒక్కడే, మన కొరకు చిందించింది ప్రభు ఒక్కడే. తన రక్తాన్ని చిందించాడు. నీ కొరకు ఒక స్పెషల్ రక్తం, నా కొరకు ఒక స్పెషల్ రక్తం చిందించలేదు. మనందరి కొరకు చిందించింది ఒకే ఒక రక్తం. ఆ రక్తముతోనే ప్రభు మనలను కడిగాడు, మన పాపాలను, మన దోషాలను కడిగాడు. అందుచేతనే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను దేవుని యొక్క దైవ మందిరానికి ఏమి చూడడానికి మీరు వెళ్ళుచున్నారు అని అడుగుతున్నాడు. ప్రభు యొక్క ప్రశంసను చూడడానికే రండి. ప్రభు యొక్క ప్రశంసలో ఉన్న దివ్యమైన ఆశీర్వాదాలతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించును కాక.